అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరుపై కీలకమైనటువంటి సమీక్షించారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా మంత్రులకు రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే మంత్రుల యొక్క పనితీరు, వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ అంశంపైన మంత్రులకు రేటింగ్ ఇచ్చినట్లుగా కూడా చంద్రబాబు పేర్కొన్నారు. సో ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మంత్రులు నిమ్మల రామానాయుడుతో పాటుగా కొండపల్లి శ్రీనివాసులు ఉన్నారు. అయితే 4వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరిలో ఉన్నారు హోంశాఖ మంత్రి అనిత. సో మంత్రులు ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తం మీద కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మంత్రులకి రేటింగ్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. సో ఎలా చూడాలంటారు? వివిధ ర్యాంకులు ఉన్నటువంటి మంత్రులు ఎవరు? అంటే గత కొన్ని రోజులు అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే దీనికి సంబంధించి మంత్రులు పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. అటు సోషల్ మీడియాకి కానీ, లేదంటే ఇటు ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కానీ, ఇతర అంశాల్లో కానీ, అంటే నియోజకవర్గాలు అందుబాటులో ఉండే విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ప్రకటించినటువంటి ర్యాంకుల ప్రకారం చూసుకుంటే కానీ గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే మంత్రులను ప్రకటించారో కొండపల్లి శ్రీనివాస్ కానీ, లేదంటే అచ్చెన్నాయుడు కానీ, నిమ్మల రామానాయుడు కానీ, వీళ్ళందరూ కూడా కొంత దూకుడుగానే ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ 8-9 స్థానాల్లో ఉండగా ఆయన 4వ స్థానానికి రావడం, 5వ స్థానానికి రావడం అనేది నిజంగా సంతోషకరం అనే చెప్పాలి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలవగా జలవనరుల శాఖ మంత్రి, కీలక శాఖలు ఇవన్నీ కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 2వ స్థానం, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 4వ స్థానం, అలాగే పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచారు. ఇక అటు హోంమంత్రి అనిత, ఫైల్స్ ఎక్కువగా ఉండేటువంటి హోంమంత్రి అనిత ఆఖరి స్థానంలో నిలవడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక అంటే ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి అంటే ఫైల్స్ ఎంత వేగంగా నిర్ణీత సమయంలో మనం చేయగలుగుతామో దానివల్లే పరిపాలనలో వేగం ఉంటుంది, అప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. అందుకే మంత్రులందరూ కూడా ఫైల్స్ క్లియరెన్స్ కి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు పదే చెప్తూ వస్తూ ఉంటారు. దీంతోనే మంత్రులందరూ కూడా ఈ ఫైల్స్ క్లియరెన్స్ కి సంబంధించి చాలా వరకు కూడా గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా మంత్రులందరూ కూడా ఫైల్స్ క్లియర్ చేయకపోవడంతో వాటి మీద సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే విషయంలో కాస్త ముందుండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ వాతావరణం కాస్త మారిందనే చెప్పుకోవాలి. మంత్రులకు కూడా కొంత భయం అనేది కనపడుతోందనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. పని చేయకపోతే చంద్రబాబు నలుగురిలోనే పని చేయలేదు అంటే తిడుతూ ఉంటారనే భయం కూడా కొంతవరకు మంత్రుల్లో ఉంది. అందుకనే కొంత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కానివ్వండి, లేదా ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కానివ్వండి, ప్రతిసారి కూడా ఈ విధంగా గ్రేడింగ్స్ ఇవ్వడం, ఎమ్మెల్యేలకు కూడా పలు ర్యాంకులు కేటాయించడం, నియోజకవర్గాలపైన వారికి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం, ఈ మొత్తం తంతు చూస్తే కొంతవరకు పారదర్శకత పెరిగేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తున్నా ఇలాంటి ఇష్యూస్ లో? అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే పారదర్శకత సంగతి పక్కన పెడితే పని చేయట్లేదు అనే దానికి సంబంధించి అంటే ఇదంతా కూడా బహిరంగంగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో కూడా కొంత అంటే జాగ్రత్తగా పనిచేసారు, అంటే క్రమశిక్షణతో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మంత్రులు మనం ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే కొంత లెక్కలేని తరంగా వ్యవహరిస్తుంటారు. ఫైల్స్ కి సంబంధించి అంటే చాలా మంది మేము ఖర్చు పెట్టాము, మంత్రులు అయ్యామనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ ఇక్కడ ఈ విధంగా బహిరంగంగా ప్రకటించడం అనేది అంటే ప్రజల్లో రాజకీయ భవిష్యత్తు. ఇప్పుడు మనం చూసుకుంటే వీళ్ళందరూ కూడా కొత్త మంత్రులు, అంటే అచ్చెన్నాయుడు మినహా ఒక నిమ్మల రామానాయుడు కొత్త మంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొత్త మంత్రి, కొండపల్లి శ్రీనివాస్ కొత్తగా వచ్చినటువంటి మంత్రి, అదేవిధంగా టీజీ భారత్ కానీ వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి కేబినెట్ లోకి వచ్చినటువంటి మంత్రులే. కాబట్టి దీనికి సంబంధించి అటు మంత్రుల ఉత్సాహం నింపేందుకు, లేదంటే పనిచేయని వారిని మరింతగా అంటే వాళ్ళు పనిచేస్తున్నారు మీకేమైంది అని చెప్పడానికి కూడా ఇటువంటి ఉపయోగపడతాయనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అటు తెలుగుదేశం పార్టీలో కానీ, లేదంటే ఇటు కూటమి పార్టీల్లో కానీ కొంత అటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా అటు ఎమ్మెల్యేలకు కూడా ర్యాంకులు ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా కొంత మంచి పరిణామంగానే చూడొచ్చు. కాకపోతే దీనివల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఈగో ప్రాబ్లమ్స్ కూడా కొంత అంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తమను చులకన చేశారనే భావన కూడా కొంతమంది సీనియర్ మంత్రుల్లో కలిగేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆనవ రామనారాయణ రెడ్డి కానీ లేదంటే అటువంటి వాళ్ళు కొంత బాధపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనే మాట కూడా వినపడుతుంది. వెంకట్, ఫైనల్గా ఇలాంటి ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు మంత్రుల యొక్క ఏ విధంగా ప్రవర్తన, రిసీవ్ చేసుకునేటువంటి విధానం దానికి సంబంధించి? అయితే దీనికి సంబంధించి సాధారణంగా
స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి దీనికి సంబంధించి ఎవరు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. దీనికి సంబంధించి బహిరంగంగా ఎక్కడ కూడా కామెంట్ చేసేటువంటి అవకాశం ఉండదు. సంతోషపడిన వాళ్ళు బహిరంగంగా సంతోషపడటానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా వీళ్ళలో ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళలో కూడా కొంత ఇన్ఛార్జ్ మంత్రులు కొంత ఈ కాన్సెప్ట్ లో ఉండటం వల్ల ఎవరు కూడా బహిరంగంగా సంతోషం వ్యక్తం చేసే పని ఉండదు, బహిరంగంగా బాధపడే పని ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రకటించడం వరకే ఉంటుంది. కొంత అంటే పనిచేయని వాళ్ళకి మాత్రం అసలు ఎందుకు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటనే దానికి సమీక్షించుకునే అవకాశాలు కూడా దొరుకుతాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరుపైన కీలకమైనటువంటి సమీక్ష నిర్వహించారు. మంత్రుల పనితీరుపైన ముఖ్యమంత్రి రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా కూడా మంత్రులకు రేటింగ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రుల యొక్క పనితీరుతో పాటుగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఫైళ్ల క్లియరెన్స్ అంశంపైన మంత్రులకు రేటింగ్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాసులు ఉండడం జరిగింది. నాలుగో స్థానంలో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరి స్థానంలో ఉన్నారు హోంశాఖ మంత్రి అనిత. మంత్రుల ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.